మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చదువులోనే కాదు క్రీడల్లో కూడా తన ప్రతిభ చాటుకుంటున్నాడు శ్రీనివాస్. మనం ఇప్పుడు కడప అతి సమీపంలోని నాగిరెడ్డిపల్లెలో ఉన్నాము. ఇక్కడ శ్రీనివాస్ అనే ఒక యువకుడు అథ్లెటిక్స్లో నేషనల్కి సెలెక్ట్ అయ్యాడు. ఇందుకు అతను శ్రీనివాస్ ఇవి ఎప్పటి నుంచి ట్రైనింగ్ తీసుకున్నాడు ఏంటి అని మనం శ్రీనివాస్ని అడిగి తెలుసుకున్నాం. ఇప్పుడు మనతో శ్రీనివాస్ ఉన్నాడు, ఆయన అడిగి మరో నిమిషం. శ్రీనివాస్, మీరు అథ్లెటిక్స్లో ఏ క్రీడను ఎంచుకున్నారు? ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నారు? అథ్లెటిక్స్లో 80 మీటర్స్ హడిల్స్ చేస్తున్నాను ప్రాక్టీస్. రోజు ఒక 6 ఏళ్ళుగా చేస్తున్నాను. 6 ఏళ్ళ నుంచి చేస్తుంటే 2023 సెప్టెంబర్ 21, 25 వరకు జరుగుతున్న ఏఎన్యు నాగార్జున యూనివర్సిటీ గుంటూరులో ఫస్ట్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఈవెంట్లోనే సెకండ్ ప్లేస్ సాధించాను. అక్కడ సాధించిన మెడల్తో సౌత్ జోన్ సెలెక్ట్ అయ్యాను, సౌత్ జోన్ నేషనల్ సెలెక్ట్ అయ్యాను. అది ఎక్కడ జరిగిందంటే వరంగల్ హనుమకొండలో జరిగింది. అందులో నేను 4th ప్లేస్ వచ్చాను. అందరూ ప్రతిభను చూసి మళ్ళీ నన్ను జూనియర్ నేషనల్స్కి ఎంపిక చేసుకున్నారు. జూనియర్ నేషనల్స్ తమిళనాడు కోయంబత్తూర్లో జరిగింది. దాంట్లో నేను 6th ప్లేస్ వచ్చాను. మరి ఇప్పుడు జరిగిన సెప్టెంబర్ 25న జరిగిన నాగార్జున యూనివర్సిటీ గ్రౌండ్లో 80 మీటర్స్ హడిల్స్లో సెకండ్ ప్లేస్ వచ్చాను. ఫస్ట్ ప్లేస్ అతనికి నాకు 3 సెకండ్లు తేడాతో ఉండడం వల్ల నాకు మళ్ళీ జూనియర్ నేషనల్స్కి ఎంట్రీ ఇచ్చారు. అది ఈ నెల అక్టోబర్ 10వ తేదీ నుంచి 14 వరకు జరగనున్నది ఒడిశాలో కళింగ స్టేడియంలో. అక్కడ నేను వెళ్ళి మా ఊరి పేరు, మా జిల్లా పేరు, మా రాష్ట్రం పేరు నిలబెట్టాలని సాధిస్తానని పట్టుదలతో వెళ్తున్నాను అక్కడికి. నన్ను చిన్నప్పటి నుంచి ప్రోత్సహిస్తున్న మా నాన్నగారు, మా అమ్మగారి కంటే మా పెద్దనాన్నగారు ఎక్కువ నన్ను సపోర్ట్ చేశారు. నా క్రీడల్లో ఉత్సాహం లేకపోయినా ఆయన నాకు వెనకుండి నన్ను ప్రోత్సహిస్తూ, అలాగే నన్ను ఈ స్థాయికి తెచ్చిన మా కోచ్ గారికి మరింత రుణపడి ఉన్నాను. శ్రీనివాస్, ఒకటి చెప్పండి. అంటే మనకు స్పోర్ట్స్ అంటే ఎక్కువ చాలా మంది పిల్లలు క్రికెట్ ఆడతారు, కానీ మీరు అథ్లెటిక్స్లో రన్నింగ్ ఎంచుకున్నారు. ఏంటి అసలు మీకు ఆలోచన రన్నింగే చేయాలని ఎందుకు అనిపించింది? రన్నింగ్ అంటే 1 సెకండ్ 5 సెకండ్లలో అయిపోయింది, త్వరగా అయిపోయింది. అది కాక మనం ఇండివిజువల్ గేమ్, అది ఒక్కరే ఆడాలి. మనం ఎంత చేసుకుంటే మనకే అది లాభం. ఇప్పుడు నేను అథ్లెటిక్స్లో 80 మీటర్స్ ఆడాలి, ఇప్పుడు నేను మెడల్ కొడితే నాకే వస్తుంది. అదే టీంలో అనుకో, అందరూ ఆడాలి, అందరు క్రీడ ఉంటే, అంత సపోర్ట్ ఉంటేనే చేయగలం. అదే సింగిల్ ఈవెంట్లో అయితే మనం ఎంత ప్రోత్సహిస్తే, మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మనకు లాభం ఉంటుంది. అందుకే నేను అథ్లెటిక్స్లో 80 మీటర్స్ ఆడి ఎంచుకున్నాను. నేను అంటే మీరు ఎక్కడ చదువుకున్నారు చిన్నప్పటి నుంచి? ఇప్పుడు ప్రజెంట్ ఏం చదువుతున్నారు? మీ కోచింగ్ అంటే రన్నింగ్ అంటే ఉదయాన్నే 5 గంటలకే లేచి చాలా వర్కౌట్ చేయాలి. రన్నింగ్ అంటే ఎలా సాగుతుంది మీ కోచింగ్ కావచ్చు, మీ ఎడ్యుకేషన్ కావచ్చు? నేను ఒక 4th క్లాస్లో సెలక్షన్ జరుగుతాయి. డాక్టర్ వైఎస్ఆర్ స్పోర్ట్స్ స్కూల్ ఉంది కడపలో. స్టేట్ వైడ్లో ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్కి ఎంపిక కావాలంటే మండల్ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో గెలిస్తే దాని తర్వాత దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత మెడికల్ టెస్ట్ చేసి మరి తర్వాత స్కూల్లోకి ఎంపిక చేసుకుంటారు. ఆ ఎంపిక చేసుకున్నాక 4వ తరగతి 5వ తరగతి కండిషనింగ్ చేపిస్తారు. ఆ తర్వాత మనల్ని మన పర్ఫార్మెన్స్, మన ప్రాక్టీస్ని బట్టి మనల్ని ఒక ఈవెంట్కి ఎంచుకుంటారు. ఆ ఈవెంట్లో మన ప్రాక్టీస్ని మనల్ని బట్టి మనం ఎంత బాగా చేస్తున్నాము, మనం ఏ ఈవెంట్ సెట్ అవుతాం, మన ఫిజికల్ ఎలా ఉంది, మన దాన్ని బట్టి మనల్ని ఒక ఈవెంట్కి ఇస్తారు కోచ్ గారు. ఆ ఈవెంట్లో మనం దాని నుంచి సాధన చేస్తూ రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి అలా ఆడుకుంటూ మన నేషనల్స్కి, ఇంటర్నేషనల్స్, ఒలింపిక్ లెవెల్కి ఎదగచ్చు. ఆ ఈవెంట్ని పట్టుదలగా నేను తీసుకొని, కోచ్ గారు ఇచ్చిన ఈవెంట్ పట్టుదలగా తీసుకొని ఆయన నాకు 80 మీటర్స్ హడిల్స్ ఇచ్చారు. ఆ 80 మీటర్స్ హడిల్స్ని 3 సంవత్సరాలుగా చేస్తున్నాను. 3 సంవత్సరాల నుంచి చేయంగా ఇప్పుడు నాకు ఫలితం తగ్గుతుంది. ఇప్పుడు నేను అదే ఈవెంట్లో నేషనల్స్లో మెడల్ కొట్టి మా ఊరి పేరు, మా జిల్లా పేరు, మా రాష్ట్ర పేరు నిలబెట్టాలని, ఎంతో స్పోర్టివ్గా ఉండాలని కోరుకుంటున్నాను. అంటే శ్రీనివాస్ ఒక గమ్యము నేషనల్ ఒకటేనా, లేదంటే ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళి ఒలింపిక్స్లో కూడా చాలా వరకు రన్నింగ్ అంటే ఇప్పటి వరకు ఇండియా పేరు ఎక్కడా లేదు. అలాంటి ఒలింపిక్స్లో ఏమన్నా నీకు పోయే ఆలోచన ఉందా? అక్కడ ఏమైనా మెడల్ కొట్టే ఒక ఉద్దేశం ఉందా? ఉంది, పక్క సరి. ఈ సంవత్సరం నేను పక్కా జూనియర్ నేషనల్స్లో ఇప్పుడు వెళ్ళబోయే కళింగ స్టేడియం ఒడిశాలో ఖచ్చితంగా మెడల్ కొట్టి దాంట్లో నుంచి ఒలింపిక్ ఆడాల్సిందిగా అనుకుంటున్నాను. దాంట్లో ఇంతవరకు హడిల్స్ అంటే చాలా మంది చేయరు. హడిల్స్ అంటే భయపడతారు, అది ఎగిరా తగులుతుందేమో అని చాలా భయపడతారు. నేను భయపడకుండా దాన్ని 3 సంవత్సరాలుగా సాధన చేస్తున్నాను. దీంట్లో ఈసారి 3 సంవత్సరాల కష్టానికి ఫలితంగా నేను నేషనల్స్ మెడల్ కొట్టి మా ఊరిపై నిలబెట్టాలని ఉన్నాను. అంటే మీ అమ్మగారు కూడా కువైట్లో ఉంటారని అర్థమైంది. అంటే మామూలుగా మగపిల్లలు అమ్మతో ఎక్కువ అటాచ్మెంట్ ఉంటారు. అంటే నువ్వు ఎప్పుడు అమ్మ దూరంగా ఉన్నారు, మీరు ఇక్కడ క్రీడల్లో ఉన్నారు, ఎప్పుడు ఫీలింగ్ ఎప్పుడు నీకు ఏర్పడలేదా?
ఎందుకు ఏర్పడదు? మా కింద పడినప్పుడు అమ్మా ఇంత కష్టం. పొద్దున 6కి లేస్తాము. 6 నుంచి 8:30 వరకు ప్రాక్టీస్ చేస్తాము. మళ్ళీ ఒక గంట రెస్ట్ ఉంటది. మళ్ళీ స్కూల్‌కెళ్తాము. మళ్ళీ 3కి వస్తాము. 3 నుంచి 6:30 వరకు సాధిస్తాము. ఎందుకురా ఈ కష్టము? అప్పుడు తల్లిదండ్రులు గుర్తుకొస్తారు. ఎన్నో బాధలు అనుభవిస్తాం. 6 ఏళ్ల నుంచి ఉన్నాను. ఆ బాధలు అనుభవిస్తూ ఇప్పుడు గమ్యానికి చేరుకున్నాను. ఎంతో కష్టం లేనిదే ఫలితం ఉండదు కదా! ఓకే. మొత్తానికి మీరు నేషనల్‌కి సెలెక్ట్ అయ్యారు. మీ అమ్మగారు గావచ్చు, మీ నాన్నగారు గావచ్చు ఎలా ఫీల్ అవుతున్నారు? మా అమ్మ, మా నాన్న కంటే మా పెద్దనాన్న ఎక్కువ ఆనందిస్తున్నాడు. ఆయన నన్ను చిన్నప్పటి నుంచి నన్ను స్పోర్ట్స్‌లో, క్రీడల్లో ఎంతో ప్రోత్సహిస్తూ నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఆయన సహకారం లేనిదే నేను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు. ఆయన మరియు మా కోచ్ గారు లేనిదే నేను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు. నేను మా పెద్దనాన్నకి ఎంతో రుణపడి ఉంటాను. మా పెద్దనాన్న లేనిదే నేను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు. ఇప్పుడు మనతో మాట్లాడడానికి శ్రీనివాస్ వాళ్ళ నాన్న ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న చెప్పండి, మామూలుగా పిల్లలు ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో అయితే తల్లిదండ్రులు 24 గంటలు చదువు అనే క్రమంలో మీ వాడు ఇట్లా క్రీడల వైపు వెళ్ళాలనుకున్నప్పుడు మీరు ఫస్ట్ ఏం ఆలోచన చేశారు? ముందుగా సుమన్ టీవీకి ధన్యవాదాలు. మేము కూడా అందరి పిల్లలగే మేము ఆలోచన చేసాము. కానీ బాబుని అడిగితే నాకు చదువు పరంగా ప్లస్ స్పోర్ట్స్ పరంగా కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. నన్ను నన్ను ఇట్లే వదిలేసేయండి. నా పాటికి నేను చదువుకోవడము ప్లస్ ఇట్లా స్పోర్ట్స్ పరంగా కూడా నేను ఎదగలుగుతాను. మీ మాటగా నేను నిలబెడతాను. నేను ఒక ఉత్తీర్ణుడయ్యి మీకు తర్వాత మన గ్రామానికి ప్లస్ జాతీయ స్థాయిలో కూడా నేను పేరు ప్రతిష్టలను తెస్తాను. ఎలాంటి మీరు అవనమ్మకం పెట్టుకోకండి. నేను సాధిస్తానని చెప్పేసి బాబు చెప్పాడు. అప్పుడు మాకు కూడా వాళ్ళు చూసి చాలా సంతోషపడ్డాం మేము. అందరిలాగా కాకుండా మా గురించి ప్లస్ జాతీయ స్థాయి గురించి పబ్లిక్ గురించి కూడా మాట్లాడుతున్నాడు. వీడు ఒక టాలెంట్‌గా ఎదుగుతాడు. తర్వాత వచ్చేసి వీనిలో ఆ శక్తి, సామర్థ్యం ఉంది అని చెప్పేసి మేము భావిస్తాం. అంటే ప్రతి ఒక్కరు పిల్లవాడు ఎదిగినప్పుడు అందరూ ప్రోత్సహిస్తారు. కానీ బాబు చదువు వదిలేసి క్రీడల వైపు వెళ్ళినప్పుడు అంటే చుట్టుపక్కల వాళ్ళు చెప్తుంటారు, ఎందుకు మీ వాని భవిష్యత్తును మీరు నాశనం చేస్తున్నారు? క్రీడలతో ఏమొస్తది? చదువుకుంటే ఏదో ఒక ఉద్యోగం వస్తదంట. అలాంటివి ఏమన్నా మీకు ఎదురయ్యాయా? అలాంటివంటే ఫ్యామిలీ పరంగా బయట నుంచి లేదు కానీ ఫ్యామిలీ పరంగా అన్నారు. కానీ మేము బాబు వచ్చేసి మమ్మల్ని పదే వచ్చేసి ఇక్కడే నేను స్పోర్ట్స్ పరంగానే ఇన్ని సంవత్సరాలు నేను 4th నుంచి ఇక్కడే ఉన్నా కదా! ఇప్పుడు 10th క్లాస్ వరకు నన్ను ఇట్లే చేసేయండి. నా వరకు నేను చేసి నేను ఉద్యోగం సాధించగలుగుతాను. ప్లస్ నాలో ఆ శక్తి, సామర్థ్యం ఉంది అని చెప్పేసి బాబు చెప్పాడు. దాంతో మేము బయట అనేది వాళ్ళతో కూడా పట్టించుకోకుండా మా వరకు మేము బాబు మీద నమ్మకం పెట్టుకొని ఈ స్పోర్ట్స్ పరంగానే వదిలేసాము. ఇప్పుడు మనము నేషనల్ స్థాయికి ఎదిగిన శ్రీనివాస్ వెనక మామూలుగా ప్రతి ఒక్క పిల్లవాడి వెనక తల్లిదండ్రులు ఉంటారు. కానీ ఇక్కడ శ్రీనివాస్ పెద్దనాన్న ఎంతో ప్రోత్సహించి ఖచ్చితంగా నువ్వు క్రీడల్లో రాణిస్తావని చెప్పి ఆ శ్రీనివాస్‌కు ధైర్యం చెప్పి వెన్నుదన్నుగా నిలిచాడని చెప్పి శ్రీనివాస్ చెప్పాడు. ఇప్పుడు మనతో వాళ్ళ పెద్దనాన్న ఉన్నాడు. ఆయన్ని అడిగి 2 విషయాలు తెలుసుకుందాం. అన్న చెప్పండి, మామూలుగా మన పిల్లలమే మన మామూలుగా స్పోర్ట్స్ వైపు తీసుకెళ్ళాలంటే ఎన్నో చాలా ఆలోచన. అలాంటి మీరు మీ తమ్ముని, కొడుకును స్పోర్ట్స్‌లో ఇంత ఎంకరేజ్ చేసి నేషనల్ స్థాయికి తీసుకొచ్చారు. ఇప్పుడు మీకు ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉందండి. సుమన్ టీవీ వారికి ధన్యవాదాలండి. ముఖ్యంగా మాకు కుటుంబానికి ఒకడే కొడుకు. మా 2 కుటుంబాలకి అతనే ఒకడే కొడుకు. అతను జాతీయ స్థాయిలో బాగా అతను రాణించాలా అని 4వ తరగతి నుంచి స్పోర్ట్స్‌లో అయితే పైకి తేవాలని మాకు ఆశ ఉన్నింది. నాకు చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ మీద ఇష్టం ఉన్నింది. కానీ నా కల నెరవేరలే. మా వాడిని తయారు చేయాలని దిష్టతో వాడిని గట్టిగా పట్టుబట్టి స్పోర్ట్స్ స్కూల్ చేర్చడం మొదలైంది. అప్పటి నుంచి తన శక్తి చూపిస్తూనే వస్తున్నాడు. కానీ అతను వీక్గా ఉన్నా కూడా జిల్లాలో పేరు తెచ్చుకోనన్నా అని జిల్లా స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు. స్టేట్ లెవెల్లో ఎదగాలనుకున్నాం. ఇప్పుడు నేషనల్లో పేరు రావాలన్నా అని బలంగా ఉండునాయనా అని మేము ప్రోత్సహిస్తున్నాం. నేషనల్ స్థాయిలో శ్రీనివాస్ మీరు పెట్టుకున్న ఆ నమ్మకం నిలబెట్టుకుంటాడని మీరు అనుకుంటున్నారా? గ్యారంటీగా నిలబెట్టుకుంటాడు. మా ఊరి పేరు నేషనల్లో మారుమోగాల, మన కడప జిల్లా అనే సత్తా అనేది చూపించాలా. శ్రీనివాస్, తుమ్మిశెట్టి శ్రీనివాస్ అంటే ఆ వేణుకొండల వెంకటేశ్వర స్వామి పేరు పెట్టినాం కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో గ్యారంటీగా నేషనల్లో సెలెక్ట్ అవుతాడని మాకు ఆశ ఉంది. తల్లిదండ్రులే కాదు, మనం కూడా శ్రీనివాస్ నేషనల్ స్థాయిలో రాణించి కడప జిల్లాకే కాదు రాష్ట్రానికి కూడా పేరు తెస్తాడని ఆశిద్దాం. అలాగే తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ పిల్లలను చదువుతో పాటు క్రీడలకు కూడా తీసుకెళ్తే ఇప్పుడు మనం చూస్తున్నాం, ఉదాహరణకు శ్రీనివాసే. అలాగే ప్రతి ఒక్క పిల్లవాడు ఆటలు పాటలతో చదువుకుంటూ రాష్ట్రాలకు కావచ్చు దేశానికే ఒక పేరు తీసుకొస్తారని చెప్పి మనకు ఉదాహరణకు శ్రీనివాసే మనకు కనబడుతున్నాడు. వీడియో జర్నలిస్ట్ రంగాతో నాగమరెడ్డి, సుమన్ టీవీ, కడప.